ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కుక్క కాటు వేసిందని సెంటర్కు వెళ్తే ఏం కాదని చెప్పించారు. నెల తిరిగేసరికి ఆ బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లా క్యాతర్లో జరిగింది. గత నెల 22వ తేదీన 4 ఏళ్ల హర్షవర్ధన్ను కుక్క కాటు వేసింది. పీహెచ్సీకి తీసుకెళ్లగా అతని సోదరికి మాత్రమే ఇంజెక్షన్ వేశారు. హర్షవర్ధన్ను చిన్న కాటు వద్దని సమాధానం చెప్పారు. దాంతో బాలుడు తండ్రి నిజమే అనుకున్నాడు. అదే అతని పాలిట శాపంగా మారింది. ఆ తర్వాత బాలుడి పరిస్థితి క్రమంగా దిగజారింది. కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం తెలిసిందే. తర్వాత హైదరాబాద్కు తీసుకురాగా రేబిస్ వ్యాధి సోకిందని వైద్యులు చెప్పారు. ఇంటికి తీసుకొచ్చే క్రమంలో హర్షవర్ధన్ చనిపోయాడు. కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చాడు. మా బాబుకు చిన్న కుక్క కాటు పడింది. మా పాప కుక్క కొరికింది. హాస్పిటల్ దగ్గరికి వస్తే పాపకు కుక్క కొరికిందని చెప్పి ఇంజక్షన్ వేసినారు. బాబుకు చిన్న ఘాటే కదని ఇంజక్షన్ వేయలేదు. అదే అట్లా చెప్తే వెళ్ళమన్నారు. అల్లంపూర్కి వెళ్తే బాబుకు ఇక్కడ మేడం వాళ్ళు అవసరం లేదని చెప్పి మేము సార్లకి ఏం చెప్పలేదు. పాపకు ఒకదానికి ఇంజక్షన్ వేసినారు. పాపకు నయం అయిపోయింది. నిన్న 22వ తారీఖు నాడు బాబు డెట్నోవేట్ చేస్తుంటే కర్నూలుకి వెళ్ళినాం. కర్నూలుకి వెళ్తే ఇది బాబు థర్డ్ స్టేజ్లో ఉన్నాడు. ఇది కుక్క కొరికింది. ఇంత ముందుకు ఇది కుక్క కొరకపోయినా కుక్క నాకినా కుక్క కరిచినా కూడా చేసినా కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పినారు. ఇది ప్రపంచంలో ఎక్కడ దీనికి మందు లేదని చెప్పినారు. హైదరాబాద్కి వెళ్తే ఏదో వన్ ఛాన్స్ ఉండొచ్చు అని చెప్తే అక్కడ హైదరాబాద్కి వెళ్ళినాము. హైదరాబాద్కి వెళ్తే ఒక రూమ్ ఇచ్చినారు. ఆ రూమ్లో ఉండి ఆ బాబుని రూమ్లో పెట్టి తాళం వేస్తున్నారు. నీకు మందు లేదు, కాకపోతే బయటికి తీసుకెళ్తే స్ప్రెడ్ అయితే అందరికీ ఎక్కుతుంది అన్నట్టు ఈ రూమ్లో వెళ్ళి చనిపోవాలా బాబు అన్నట్టు రూమ్లో తాళం వేస్తుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ బాబుకి ఏమైనా మాకే సంబంధం అన్నట్టు ఆడ సంతకం పెట్టి మేమే తీసుకొచ్చినాము. దాని మధ్యలో బాబు చనిపోయినారు. ఇక్కడ పాపకు ఇంజక్షన్ వేసినారు. బాబుకి ఇంజక్షన్ ఏమంటే చిన్న కాటే కదా, దానికి ఏం పర్లేదు, ఏం కాలేదు అని